హాయ్ ఫ్రెండ్స్, టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. ఇంగ్లీష్ అంటే మీరు చాలా భయపడతారు. అస్సలు ఏమాత్రం మీరు భయపడకుండా మీకు కంటెంట్, మెథడాలజీ అన్నీ కూడాను గ్రామర్తో పాటు చక్కగా చెప్పడము, మిమ్మల్ని మంచి మార్కులు తెప్పించుకునేలా చేయడమే మా ఇంగ్లీష్ ట్యూబర్ భారతి బాధ్యత. అది కూడా నేను తప్పకుండా చేస్తాను అని మీకు మాటిస్తున్నాను. సో టెక్స్ట్ బుక్ బేస్డ్ మీదనే మనం ఏవైనా క్వశ్చన్స్ ఉంటాయండి, పేపర్స్ మనం సాల్వ్ చేసేది కూడాను. ఆ టెక్స్ట్ బుక్లో ఒక్క బిట్టు కూడా వదలకుండా మనం అన్నీ సాల్వ్ చేస్తాము. ఈ రోజు నుంచి మీరు చూస్తూ ఉండండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్రెడీ చాలా షార్ట్స్ పెట్టాను గ్రామర్కి సంబంధించినవి. ఇప్పుడు కంటిన్యూ డైలీ వొకాబులరీ కూడా జరుగుతుంది. మీరు చూడండి, అవన్నీ కూడా ఇంపార్టెంట్వి మాత్రమే. ఏవైతే వస్తాయో వాటిని శోధించి క్రోడీకరించి నేను ఇస్తున్నాను. సో మీరు అవన్నీ చూస్తూ ఉండండి. అలాగే ఇప్పుడు మనం థర్డ్ క్లాస్ బుక్ను 2 పార్ట్స్గా చేసి చదువుకుంటాము. ఇందులో మీరు చూస్తే నిజంగా 3వ క్లాస్లో ఇంత గ్రామర్ ఉందా అని మీకు అనిపిస్తుంది. కానీ ఏ విధంగా అయినా కూడా రావచ్చు అనమాట. జస్ట్ విల్ హ్యావ్ ఎ క్విక్ గ్లాన్స్. తొందరగా ఒకసారి చూసుకొని వెళ్దాం. జస్ట్ అంటే మనకు హాస్య పండితులు అని చెప్పచ్చు అనమాట. ఎవరైతే జోక్స్ చెప్తూ బాగా నవ్వించగలుగుతారో వాళ్ళని మనము జస్ట్ అంటారు. విట్ అంటే కూడా చాలా ఇంటెలిజెన్స్, హ్యూమరస్ వేలో చెప్తూ ఉంటారనమాట విట్స్ అంటే. సో అది విట్ అనమాట. విట్ అంటారు. ఇప్పుడు మనకు తెనాలి రామకృష్ణ గారు కూడా ఉన్నారు. సో చాలా హ్యూమర్ చేస్తూ చాలా క్లెవర్గా, ఇంటెలిజెంట్గా ఉండే వాళ్ళని మనం విట్ అంటాం. బ్యాక్ యార్డ్, దెర్ ఈస్ అ కిచెన్ గార్డెన్ ఇన్ మై బ్యాక్ యార్డ్ అని అంటారు. ఏ ప్లేస్ ఎట్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద హౌస్, దాన్ని బ్యాక్ యార్డ్ అంటారు. డ్రా అంటే డ్రాయర్స్ ఉంటాయి కదా టేబుల్కి, టు పుల్ ఆర్ డ్రాగ్ చేసేదాన్ని డ్రా అంటారు. ఫేమస్ అంటే మనకు తెలుసు, చాలా ప్రసిద్ధి చెందింది అంటారు. నోన్ అబౌట్ మెనీ పీపుల్ను మనం ఏమంటామంటే ఇక్కడ ఫేమస్గాను, దాన్నే మనము ఫేమస్ అని అంటాం అనమాట. ఓకే, సో ఫేమస్, నోన్ అబౌట్ మెనీ పీపుల్. సో అలాగే కేర్ఫుల్ అంటే మనకు తెలుసు, విత్ గ్రేట్ అటెన్షన్ తీసుకుంటే మనం కేర్ఫుల్ అంటాం. వాల్యుబుల్, వర్త్ ఎ లాట్ ఆఫ్ మనీ, ఎంతో వాల్యుబుల్గా. గోల్డ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. 8 రకాలుగా ఉంటుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నౌను, ప్రొనౌను, యూనో, అండ్ అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, వర్బ్, కంజంక్షన్, తర్వాత మనకి ఇవి ఉండే వీటిని ఏమంటారని ప్రపోజిషన్స్. అందులో నౌన్లో మళ్ళీ మనకు రకరకాలుగా ఉంటుందన్నమాట. సో ప్రాపర్ నౌన్ అండ్ కామన్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి, కామన్ నౌన్ అంటే ఏంటి, ఇవి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో ఒక క్వశ్చన్ తప్పకుండా వస్తుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి 2 క్వశ్చన్స్ కూడా రావచ్చు. ప్రాపర్ నౌన్ అంటే ఏంటంటే మనకు పేర్లు అనమాట. నేమ్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ పర్సన్, ఒక పర్సన్, రామ, సీత, లక్ష్మణ్, లైక్ దట్. ఆర్ ఒక ప్లేస్ కావచ్చు, ఏదైనా ఒక థింగ్ కావచ్చు, ఒక ప్లేస్ కావచ్చు, ఒక మనిషి నేమ్ కావచ్చు, ఒక యానిమల్ నేమ్ కావచ్చు. వాటిని మనము ప్రాపర్ నౌన్స్ అంటాం అనమాట. ప్రాపర్గా అన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అంటాం. అలాగే గీత, తాజ్మహల్, మహాభారత, రామాయణ, యూనో, ఏదన్నా రంగ, రాము, పెన్సిల్, పెన్, ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అంటాం. సో అదే కామన్ నౌన్ అంటే ఏంటి, అది మనం ప్రాపర్ నౌన్ అనుకున్నాం. కామన్ అంటే ఈ కొన్ని ప్రాపర్ నౌన్స్ అన్నీ కలిపి ఒక కామన్ నౌన్గా ఉంటుంది. ఇప్పుడు కామన్ నౌన్ అంటే మనకి ఒక నేమ్ ఆఫ్ ఎ పర్సన్. ఎ కామన్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్ విచ్ ఈస్ కామన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ కైండ్. ఇక్కడ ఆ పర్టిక్యులర్ కైండ్ ఉంటే దాన్ని మనం కామన్ నౌన్ అంటాం. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ అనేది ఒక వృత్తి అందులో. సో ఆ డాక్టర్స్లో డాక్టర్ పద్మ, డాక్టర్ సీత, డాక్టర్ రంగ, డాక్టర్ మనోజ్, డాక్టర్ రామ్, ఇలా అందరూ ఉంటారనమాట. అవి మళ్ళీ కామన్ నౌన్స్ అవుతాయి. రామ్, డాక్టర్ రంగ అనేది ఏమవుతాయి మనకు, అవి ప్రాపర్ నౌన్ అవుతాయి. కామన్ నౌన్ అంటే ఇక్కడ డాక్టర్, టీచర్ కామన్ నౌన్ అట్లా, స్టూడెంట్స్ కామన్ నౌన్ అట్లా. రివర్ ఈజ్ ఎ కామన్ నౌన్. మళ్ళీ రివర్ కింద ఏముంటాయి, గ్యాంజెస్, గోదావరి, కృష్ణ, అలా అనమాట. సో బ్యాగ్ అంటే ప్లాస్టిక్ బ్యాగ్, లెదర్ బ్యాగ్, క్లాత్ బ్యాగ్, అలా. సో బ్యాగ్, రివర్, డాక్టర్, ఇవన్నీ కూడా కామన్ నౌన్స్ అనమాట. సో ప్రాపర్ నౌన్ అంటే ఏంటి, కామన్ నౌన్ అంటే ఏంటి, ఇప్పుడు మీకు చాలా క్లియర్గా తెలిసి ఉంటుంది. అలాగే ఇక్కడ కొన్ని ఇచ్చారనమాట మనకు, కామన్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్. ఇక్కడ మీరు ఏది ఎందుకు కామన్ అవుతుంది, ఎందుకు ప్రాపర్ అవుతుంది, ఇప్పుడే నేను మీకు చెప్పాను. ఆ జాతికి సంబంధించిన వాటన్నిటిని మనం కామన్ నౌన్ అంటాం. ఇప్పుడు చాక్లెట్ అన్నామండి, చాక్లెట్ ఈజ్ ఎ కామన్ నౌన్. దానికి ప్రాపర్ నౌన్ ఏమవుతుంది, ఏదన్నా బటర్ చాక్లెట్, 5 స్టార్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, అమూల్ చాక్లెట్, వాటిని మనం ప్రాపర్ నౌన్స్ అంటాం. అందుకనే ఇక్కడ చాక్లెట్కు 5 స్టార్, ఇట్ ఈస్ ఎ ప్రాపర్ నౌన్. అలాగే కార్ ఈజ్ ఎ కామన్ నౌన్. ఏ కార్ అయినా కావచ్చు, అది హోండా కార్ కావచ్చు, మారుతి కార్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకు ప్రాపర్ నౌన్స్ కిందకు వస్తాయి. కామన్ నౌన్ అంటే కార్. మొబైల్ ఫోన్, మొబైల్ అంటే కామన్ నౌన్.
దాంట్లోకి శాంసంగే కావచ్చు, యాపిలే కావచ్చు, ఎల్జీనే కావచ్చు, శాంసంగే కావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట. సో అవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ కిందకి వస్తాయి. మొబైల్ ఈజ్ ఎ కామన్ నౌన్, రైట్? అలాగే ఇప్పుడు గర్ల్, గర్ల్ అనేది ఒక మొత్తం జాతి, ఆడపిల్లలు మొత్తం. అయితే ఆడపిల్లల్లో రజా అవ్వచ్చు, సుల్తాన్ అవ్వచ్చు, పద్మ అవ్వచ్చు, సీత అవ్వచ్చు, కమల అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఓకే, వాళ్ళందరినీ మనం ప్రాపర్ నౌన్స్ అంటాం. సో కామన్ నౌన్ అంటే గర్ల్. అలాగే మ్యాన్, మ్యాన్ అంటే ఒక మనిషి, ఆ మనిషి పేర్లు ఏమన్నా ఉండొచ్చు. సో మ్యాన్ ఈజ్ ఏ కామన్ నౌన్, వేరేస్ ప్రాపర్ నౌన్స్ సుందర్, రామ్, రంగ, రఘు ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కామన్ నౌన్ అంటే ఏంటి, ప్రాపర్ నౌన్ అంటే ఏంటి. వీటిని మీరు గుర్తుపట్టగలగాలి. రేపు మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఇచ్చినా కూడా అక్కడ ఒక నౌన్స్ ఇస్తే అది ప్రాపర్ నౌనా కామన్ నౌనా అని అడుగుతారు. సో మీకు ఒకటి చాక్లెట్ అని అంటారు, శాంసంగ్ అని అంటారు, యూనో కార్ అనొచ్చు, మొబైల్ అనొచ్చు, వేటితో అయినా 4 కలిపి మీకు ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, ఒక చాక్లెట్ ఇచ్చేసి, హోండా ఇచ్చేసి, శాంసంగ్ ఇచ్చేసి, సుందర్ ఇచ్చేస్తే అందులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కామన్ నౌన్ అంటారు. అన్నప్పుడు మీకు చాక్లెట్ ఈజ్ ఏ కామన్ నౌన్. చాక్లెట్ కూడా పేరే కదా, పేరును చెప్తుంది కదా అని చెప్పేసి దాన్ని మనం మళ్ళీ ప్రాపర్ నౌన్ కిందకి పెట్టలేమన్నమాట. సో ఇది కామన్ నౌన్స్ అండ్ ప్రాపర్ నౌన్స్ అనమాట. మరొక ఇంపార్టెంట్ గ్రామర్ పార్ట్, కంటెంట్ పార్ట్ ఇక్కడ ఏంటంటే మనకి 3rd క్లాస్లో ఉంది, క్యాపిటలైజేషన్. క్యాపిటలైజేషన్ అంటే అండి క్యాపిటల్ లెటర్స్. మనకు ఒక పెద్ద డౌట్ వస్తుంది ఎప్పుడు, ఐ రాయాలంటే సెంటెన్స్ మధ్యలో వస్తే దాన్ని ఎలా రాస్తాం, దాన్ని ఇలా రాయకూడదు, చిన్న ఐ అని పెట్టేసి పైన డాట్ పెట్టకూడదు. దిస్ ఈజ్ రాంగ్, ఇలాగే రాయాలి. అవి క్యాపిటలైజేషన్స్కు రూల్స్ అన్నమాట. సో ఐ ఎక్కడొచ్చినా కూడా, అందుకే చూడండి, ద వర్డ్ ఐ మస్ట్ బి ఎ క్యాపిటల్ లెటర్ వేర్ ఎవర్ ఇట్ కమ్స్. మనకు యాక్చువల్గా సెంటెన్స్ ముందుకు ఏదైనా స్టార్ట్ అయ్యేటప్పుడు దాన్ని క్యాపిటల్ లెటర్ పెడతాం. సీత ఈజ్ ఎ గర్ల్, సీత అంటే క్యాపిటల్ లెటర్ వస్తుంది అక్కడ, అంతే కదా. సో వీ ఆర్ గోయింగ్ టు ద మార్కెట్, వీ అన్నప్పుడు మనం క్యాపిటల్ పెడతాం. అలాగే కాకుండా అదర్ ప్లేసెస్లో కూడా మనం క్యాపిటల్స్ పెట్టచ్చు అనమాట, పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో వాట్ గెట్స్ ఏ క్యాపిటల్ లెటర్ అనేది ఉంది మీకు. వాట్ గెట్స్ ఏ క్యాపిటల్ లెటర్ అంటే ఐ ఎక్కడొచ్చినా కూడా మీరు క్యాపిటల్ లెటర్ పెట్టాలి. తర్వాత ఏంటి, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, నిజామాబాద్ ఉంది, వరంగల్ ఉంది, హైదరాబాద్ ఉంది, ఓకే, కాశ్మీర్ ఉంది. సో నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ చెప్పేటప్పుడు మనము క్యాపిటల్ లెటర్ పెడతాం. నేమ్స్ ఆఫ్ పర్సన్స్, మీ పేరు రాసుకునేటప్పుడు మీరు ఎప్పుడు కూడా మధ్యలో వచ్చినా చివరికి వచ్చినా ఎక్కడొచ్చినా కూడా క్యాపిటల్ లెటర్, రంగ, రామ, సీత ఏదొచ్చినా కూడా క్యాపిటల్ లెటర్ మాత్రమే పెట్టాలి. అలాగే నేమ్స్ ఆఫ్ ద మంత్స్ అండ్ డేస్ అండి. సో ఎలా, ఇప్పుడు సండే ఎక్కడొచ్చినా కూడా సండే, అది మధ్యలో వచ్చినా కూడా స్టార్టింగ్లో వచ్చినా కూడా ఎక్కడొచ్చినా సండే అంటే అది క్యాపిటల్ లెటరే పెట్టాలి. సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అలా ఎప్పుడు వచ్చినా కూడా అది క్యాపిటల్ లెటరే పెట్టాలి. తర్వాత నేమ్స్ ఆఫ్ హాలిడేస్, హాలిడేస్ నేమ్స్ పెట్టినప్పుడు హోలీ పండుగ ఒక నేమ్ వస్తుంది, సంక్రాంతికి ఒకటి హాలిడే వస్తుంది, సంక్రాంతి SAN, ఎస్తోని క్యాపిటల్ పెట్టాలి. సో నేమ్స్ ఆఫ్ హాలిడేస్ కూడా. తర్వాత మనకి ఇది మాత్రం కామన్ థింగ్, ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్, ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్ వీ మస్ట్ రైట్ దట్ క్యాపిటల్ లెటర్ ఓన్లీ. అది ఏదైనా కావచ్చు, ఎస్ అయినా కానివ్వండి, హెచ్ అయినా కానివ్వండి, ఐ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనం క్యాపిటల్ లెటర్ మాత్రమే రాయాలి. సో ఇప్పుడు ఈ క్యాపిటలైజేషన్ అనేది హయ్యర్ క్లాసులలో ఇంకా ఇదిగా ఉంటుంది, కామా, ఫుల్ స్టాప్, సెమికోలన్ అలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ క్యాపిటల్ లెటర్స్ గురించి మాత్రం మీకు 3rd క్లాస్లో ఉందన్నమాట. సో క్యాపిటలైజేషన్లో క్యాపిటల్ లెటర్ 3rd క్లాస్ గ్రామర్. ఓకే, అర్థమైంది అనుకుంటాను ఎక్కడెక్కడ రాయాలనేది. ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటాను. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి, ఏం కావాలి అనేది కూడా తెలియచేయండి. తప్పకుండా నేను మీకు టెక్స్ట్ బుక్తోని క్లారిటీ ఇస్తాను. సో ఇప్పుడు క్యాపిటలైజేషన్ ఎక్కడెక్కడ వస్తుంది, మనం క్యాపిటల్ లెటర్స్ అని చూసాం. ఇక్కడ చూడండి, హీ ఈజ్ ఇన్ ద మార్కెట్. హీ ఈజ్ ఇన్ ద మార్కెట్ అంటే క్యాపిటల్ లెటర్ స్టార్టింగ్లో రావాలి కదా. సో ఇక్కడ ఈ హెచ్ దగ్గర మనకు హెచ్ క్యాపిటల్ లెటర్ రావాలి. ఓకే, దీన్ని తీసుకొని మనకి ఇక్కడ మళ్ళీ ఫుల్ సెంటెన్స్ రాయమన్నారు అనమాట. మీరు ఎక్కడైతే క్యాపిటల్ పెడతారో అక్కడ. సో హీ ఈజ్ ఇన్ ద మార్కెట్. అలాగే కోహ్లీ ఈజ్ ఏ క్రికెట్ ప్లేయర్. ఈ కోహ్లీ దగ్గర చిన్న లెటర్ పెట్టకూడదు, ఇక్కడ క్యాపిటల్ లెటర్ పెట్టాలి. కోహ్లీ ఈజ్ ఏ క్రికెట్ ప్లేయర్. అలాగే ఐ లైక్ విశాఖపట్నం. చూడండి ఇక్కడ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎందుకు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది స్టార్. ఐ అని అంటే ఇక్కడ చిన్నది ఉంది, సో ఐ అనేది ముందు పెద్దది పెట్టాలి ఇక్కడ, రైట్. ఐ అనేది పెద్దది పెట్టాలి. ఇక్కడ విశాఖపట్నం అని ఉంది. విశాఖపట్నం మీన్స్ విశాఖపట్నం అంటే వి ఇక్కడ క్యాపిటల్ లెటర్ రావాలి. సో ఇక్కడ ఇది క్యాపిటల్ లెటర్ రావాలి.
ఇక్కడ ఐ కూడా క్యాపిటల్ లెటర్ రావాలి, ఈ రెండు క్యాపిటల్స్ రావాలి. అలాగే వీ సెలబ్రేట్ క్రిస్మస్ ఆన్ 25th December ఎవ్రీ ఇయర్. సో ఈ సెంటెన్స్లో ఎన్ని క్యాపిటల్ లెటర్స్ రావాలి చూడండి. మీకు ఇక్కడ వి అనేది ఇక్కడ డబ్ల్యూ రావాలి, ఫస్ట్ క్యాపిటల్ స్టార్టింగ్ లెటర్ కాబట్టి. క్రిస్మస్ ఇప్పుడే చెప్పాము, హాలిడేస్ కానీ ఫెస్టివల్స్ నేమ్ కానీ క్రిస్మస్కు స్టార్టింగ్ విత్ సి వస్తుంది. అలాగే డిసెంబర్ మంత్స్ నేమ్స్ డేస్ నేమ్స్ ఎప్పుడు క్యాపిటల్తో స్టార్ట్ అవ్వాలి. సో డిసెంబర్ అనేది డీతోని స్టార్ట్ అవ్వాలి. సో డి క్యాపిటల్ వస్తుంది. సో మై ఫ్రెండ్స్ ఇప్పుడు తెలిసింది అనుకుంటాను మీకు క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ పెట్టాలని. మనకు ఒకటే తెలుసు క్యాపిటల్ లెటర్స్ స్టార్టింగ్లోనే పెట్టాలని. స్టార్టింగ్లోనే కాదు, ఇలాంటివి వచ్చినా కూడా మధ్యలో పెడుతుండాలి. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఐఎమ్ గోయింగ్ టు బెంగళూరు ఆన్ సండే. చూడండి ఇక్కడ కూడా ఐ మళ్ళీ క్యాపిటల్ రావాలి. ఐఎమ్ గోయింగ్. బెంగళూరు బి క్యాపిటల్ రావాలి, మళ్ళీ సండే ఎస్ క్యాపిటల్ రావాలి. సో ఇలాంటి చోట మనము క్యాపిటల్స్ పెట్టాలన్నమాట. ఇది మనకు థర్డ్ క్లాస్లోనే ఉంది క్యాపిటల్ లెటర్స్ది. ఓకే, సో నెక్స్ట్ విల్ గో టు ద అదర్ పార్ట్. సో ఇక్కడ మళ్ళీ మనకి 23rd పేజీలో గ్లాసరీ ఉంది. గ్లాసరీ అంటే మళ్ళీ మీనింగ్స్. ఇక్కడ కుక్ అంటే మనకు తెలుసు వంట చేసే పని, ఏ పర్సన్ హూ ప్రిపేర్స్ ద ఫుడ్. అన్ఫార్చునేట్లీ అంటే దురదృష్టం అనమాట. అన్లక్కీలీ. ఫార్చునేట్లీ అంటే లక్కీలీ. అన్ఫార్చునేట్లీ అంటే దురదృష్టం అనమాట. వరీడ్ అంటే ఫీలింగ్ అఫ్రైడ్ ఆఫ్, అన్హ్యాపీనెస్. స్లైస్ అండ్ డైస్ టు కట్ అండ్ చాప్ సంథింగ్ ఇంటూ పీసెస్ని. మనం వెజిటబుల్స్ కానీ ఏవైనా కానీ స్లైస్ చేస్తాం కదా, స్లైసెస్, కీరా స్లైసెసే కానీ క్యారెట్ స్లైసెసే కానీ. అండ్ డైస్ అంటే చిన్న చిన్న క్యూబ్లా కట్ చేస్తే దాన్ని డైస్ అంటారు అనమాట. సో స్లైస్ అండ్ డైస్ టు కట్ అండ్ చాప్ సంథింగ్. దెన్ డెలిషియస్, ఓ టుడే ఫుడ్ ఈజ్ వెరీ డెలిషియస్ అంటాం. డెలిషియస్ అంటే టేస్టీ, డెలిషియస్ అంటే టేస్టీ అనమాట. సో అలాగే మనకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే 25th పేజ్ నెంబర్లో ఉంది. ఏముంది ఇక్కడ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే సెంటెన్సెస్లో అండర్లైన్డ్ వర్డ్స్ అవి ఏమిటి అని అడుగుతున్నాడు అనమాట. అంటే అది సింగులర్ ఫామా ప్లూరల్ ఫామా. చూడండి థర్డ్ క్లాస్లోనే మీకు సింగులర్స్ ప్లూరల్స్ ఇంట్రడ్యూస్ చేశాడు ఇక్కడ మీకు. సో ఇక్కడ ఏంటంటే ఐ విల్ ప్లే విత్ మై ఫ్రెండ్ ఇన్ ద ఈవినింగ్. ఇమీడియట్లీ హీ టాక్ టు హిస్ ఫ్రెండ్స్. ఫ్రెండ్, ఫ్రెండ్స్, రైట్. సో అలాగే బుక్, ఏ బుక్, వన్ బుక్. ఏ పెన్, ఏ చైర్. దానికి ప్లూరల్ ఫామ్స్లో ఏమంటారు, బుక్స్, పెన్స్, చైర్స్. ఇది చాలా ఈజీ, సులభంగా ఉంటాయి కాబట్టి మనము బహువచనం అనమాట. ఏకవచనము బహువచనము వీటిని ఇలా సింపుల్గా చెప్తాము. ఇవే మనకు ఇంకా కొంచెము కాంప్లికేషన్, ఇంకొంచెం హైయర్ క్లాసెస్లో ఈ ప్లూరల్స్నే వేరేలాగా కూడా చెప్తాం అనమాట, కొంచెం కాంప్లికేషన్. సో మై ఫ్రెండ్స్ థర్డ్ క్లాస్లో మరొక గ్రామర్ పార్ట్ కూడా ఉందండి. మనం ఇప్పుడే చెప్పుకున్నాము నౌన్స్, ప్రనౌన్స్. వాట్ ఈజ్ ఏ ప్రనౌన్? Pronoun is the word which is used instead of noun. ప్రతిసారి మనకు Rama went to the one, Rama drank something, Rama quarreled with his sister, Rama went to bed, Rama got up, Rama brushed his teeth. అలా చెప్పలేం కదా. మనం రామాని ఫస్ట్ స్టార్ట్ చేసి హీ అని పెడతాము. అలాగే సీత అన్నప్పుడు షీ అని పెడతాము. అలాగే ఒక స్టూడెంట్స్ అన్నప్పుడు దే అని వాడతాము. మనందరము అని చెప్పినప్పుడు మనం వి అని వాడతాము. అది అని చెప్పినప్పుడు ఇట్ అని వాడతాము. సో వీటన్నిటిని మనము ప్రొనౌన్స్ అంటాం అనమాట. ఈ ప్రొనౌన్స్ రకరకాలుగా ఉంటాయి మనకి ప్రొనౌన్స్లో. అందులో కొన్ని ప్రొనౌన్స్ మన గ్రామరు ఈ డిఎస్సికి కానీ టెట్కి కానీ చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఏం ప్రొనౌన్స్ అంటే మీకు ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి, పర్సనల్ ప్రొనౌన్స్ ఉన్నాయి. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి టెట్కి సంబంధించి. ఏంటి పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఇప్పుడు ఐఎమ్ రవి, రాజు ఈజ్ మై ఫ్రెండ్. చూసారా ఇక్కడ ఎట్లా ఉందో. హీ ఈజ్ ఎ కుక్, హీ ఈజ్ ఎ కుక్ అంటే మీకు అక్కడ ఈ ఫాలోయింగ్ దాంట్లో ఏది పర్సనల్ ప్రొనౌన్ అని అడగచ్చు, ఏది రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ అని అడగచ్చు. సో ఇక్కడ హీ అనేది ఏంటి, ఇది పర్సనల్ ప్రొనౌన్. ఓకే, అలాగే ఇక్కడ కూడా చూడండి సరళ ఈజ్ రాజూస్ వైఫ్. షీ ఈజ్ ఏ టీచర్. ఈ షీ అనేది పర్సనల్ ప్రొనౌన్. సో రాజు అండ్ సరళ హ్యావ్ ఎ స్మాల్ బేబీ. చిన్నపిల్లలను శిశువులను మనం ఏమంటాము, ఇట్ అంటాం. ఇట్ యాక్చువల్గా ఏంటి, నాన్ లివింగ్ థింగ్స్కి వాడతాం. బట్ ఇన్ఫాంట్స్కి చిన్న పిల్లలకి మనం ఇట్ అని వాడతాం. అలాగే బర్డ్స్కి వాటికి కూడా ఇట్ అని వాడచ్చు మనం, డాగ్స్కి. ఓకే అలా. సో ఇక్కడ ఏంటంటే ద ఫస్ట్ ఐ, వాట్ ఈస్ దట్ ఐ, ఇది కూడా మనకు ఈ ఐ అనేది ఏంటి ఇక్కడ, ఐ యామ్ రవి, రవిని చెప్తున్నది, ఐ యామ్ రవి అని చెప్తుంది. అలాగే హీ ఈజ్ యూస్ టు ఇన్ ప్లేస్ ఆఫ్ రాజు. ఇక్కడ హీ అనేది ఇక్కడ రాజు ఈజ్ మై ఫ్రెండ్. హీ ఈజ్ ఎ కుక్ అంటే ఈ హీ ఎవరికి వస్తుంది, ఇది రాజుకు చెప్తుంది. ఓకే, అందుకనే దీన్ని పర్సనల్ ప్రొనౌన్ అంటున్నాం మనం. హీ ఈజ్, రాజు ఈజ్ ఎ కుక్ అనమాట ఇక్కడ. ఓకే, అలాగే ఈ థర్డ్ సెంటెన్స్లో మనం చూస్తే రాజు అండ్ సరళ.
ఏంటి థర్డ్ సెంటెన్స్లో షీ ఈజ్ యూస్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సరళ. సరళ ఈజ్ రాజూస్ వైఫ్. షీ ఈజ్ ఎ టీచర్. అంటే షీ అంటే ఇక్కడ ఎవరు? సరళ ఈజ్ ఎ టీచర్, రైట్? ఇక్కడ ఇలా అనమాట. షీ ఈజ్ అంటే షీ ఈజ్ యూస్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సరళ అనమాట. అలాగే ఇన్ ద ఫోర్త్ సెంటెన్స్ మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఇట్ అని వాడాం మనం. ఇట్ ఈస్ వెరీ క్యూట్. ఇక్కడ ఇట్ అంటే ఏంటిది? ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ బేబీ. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ బేబీ. బేబీని మనం ఇట్ అంటున్నాం ఇన్ ద ఫోర్త్ సెంటెన్స్. సో ఇక్కడ వర్డ్ మనము ఐ చూసుకున్నా, హీ చూసుకున్నా, షీ చూసుకున్నా, ఇట్ చూసుకున్నా, దే ఆర్ ఆల్ యూజ్డ్ ఇన్ ద ప్లేసెస్ ఆఫ్ పర్సన్స్. ఆ పర్సన్స్, నేమ్స్ ఆఫ్ పర్సన్స్ బదులుగా ఇవన్నీ వాడబడ్డాయి అన్నమాట. అందుకనే వీటిని మనం ఏమంటున్నాము? పర్సనల్ ప్రొనౌన్స్ అంటున్నాం. అందుకని వీటిని ఏమంటున్నాము? పర్సన్స్కు బదులుగా వాడుతున్నాం కాబట్టి పర్సనల్ ప్రొనౌన్స్ అంటున్నాం. సో ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ ఏంటి? హీ, షీ, ఇట్. హీ, షీ, ఇట్ అండ్ ఐ కూడా. ఐఆమ్ అంటే అది వెరీ పర్సనల్ వర్డ్, పర్సనల్ ప్రొనౌన్స్. సో పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంటి అనేది మనకి ఇక్కడ అర్థమైంది. అలాగే ఇక్కడ కూడా చూసారా? సర్కిల్ ద పర్సనల్ ప్రొనౌన్స్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్లో పర్సనల్ ప్రొనౌన్ ఏంటో అడుగుతున్నారనమాట. మనకు కూడా అక్కడ సెంటెన్సెస్ ఇచ్చి అందులో ఏ ప్రొనౌన్ ఉంది అని అడుగుతారు. అది కూడా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇప్పుడు చూడండి, రాంబాబు ఈజ్ ఎ ఫార్మర్. హీ ఈజ్ వెరీ కైండ్. ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్ ఎక్కడుంది? హీ ఈజ్ ఎ పర్సనల్ ప్రొనౌన్. అలాగే సరిత ఈజ్ ఎ సింగర్. షీ సింగ్స్ వెరీ వెల్. ఇక్కడ షీ అనేది ఏంటి? పర్సనల్ ప్రొనౌన్. సో అలాగే చూడండి, శ్రీను హ్యాస్ ఎ పప్పీ. ఇట్స్ క్యూట్. అంటే ఈ పప్పీకి చెప్తుంది ఇట్ అనేది, ఇట్స్ క్యూట్. ఐఎమ్ రాజారావు. ఐ లివ్ ఇన్ ఎ విలేజ్. సో ఇక్కడ ఐ అనేది పర్సనల్ ప్రొనౌన్. హరిత ఈజ్ ఎ టీచర్. షీ వర్క్స్ ఇన్ ఎ ప్రైమరీ స్కూల్. షీ అనేది ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్. ఓకే, సో వాట్ ఆర్ పర్సనల్ ప్రొనౌన్స్ ఆల్సో వి లెర్న్డ్ ఇన్ దిస్ క్లాస్. నౌ ఐ థింక్ మీకు ఇది చాలా క్లియర్ అయినట్టుంది వాట్ ఈస్ పర్సనల్ ప్రొనౌన్. ఓకే, 31లో ఒక ఇంపార్టెంట్ ఉంది. ఏంటిది? క్యాన్ అండ్ మే. ఇవి మనం సాధారణంగా రోజు వాడుతూ ఉంటాం. క్యాన్ ఐ, మే ఐ అని అంటాం. మనకు ఇంపార్టెంట్ థింగ్స్ మనకు పిల్లలు కూడా అడుగుతుంటారు క్లాస్లో. మే ఐ కమ్ ఇన్ టీచర్, క్యాన్ ఐ గో దేర్ అని అంటుంటారు. వీటిని మనం ఏమంటాం? వర్బ్స్. ఇప్పుడు మనం చెప్పామే 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో, అందులో వర్బ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మా ఛానల్లో నేను ఒక మంచి వీడియో తీసాను వర్బ్స్ గురించి, ఆ టైప్స్ ఆఫ్ వర్బ్స్ గురించి కూడా. ప్లీజ్ చూడండి అది. నేను ఇప్పుడు నావి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అందులో క్లియర్గా చెప్పాను. మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్ వచ్చిన దగ్గర కాబట్టి టెక్స్ట్ బుక్లో చెప్తున్నాను. దీని గురించి వీడియో ఇచ్చింది చూడండి. దాంట్లో ఎన్ని రకాల వర్బ్స్ ఉన్నాయి. అందులో మనకు హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్. వాటిని హెల్పింగ్ వర్బ్స్ అంటారు. అవి హెల్పింగ్ వర్బ్స్గా పనిచేస్తాయి, మెయిన్ వర్బ్స్గా కూడా పనిచేస్తాయి. ఇప్పుడు క్లోజ్, షట్, రీడ్, రైట్ ఇవన్నీ కూడా మనకు మెయిన్ వర్బ్స్ ఉంటాయి. హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, మెయిన్ వర్బ్స్ ఉంటాయి. అలాగే సెకండరీ యాక్సిలరీ వర్బ్స్ అంటారు వాటిని మనం. సో ప్రైమరీ యాక్సిలరీస్, సెకండరీ యాక్సిలరీస్. ఈ హెల్పింగ్ వర్బ్స్ని మనం యాక్సిలరీ వర్బ్స్ అని కూడా అంటాం అనమాట. ప్రైమరీ అంటే ఏంటి? మనకు ఇవన్నీ కూడా ప్రైమరీ. ఈజ్, యామ్, ఐ, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, వీటన్నిటిని కూడా అంటాం మనం. అలాగే కాకుండా మెయిన్ యాక్సిలరీ వర్బ్స్ ఆర్ యాక్సిలరీస్ అంటాం వాటిని మనం ఏంటంటే ఇప్పుడు క్యాన్, కుడ్, విల్, వుడ్, షుడ్, మే, మస్ట్ ఇవన్నీ కూడా అనమాట. వాటిలోనే మళ్ళీ నెగటివ్ కూడా ఉంటుంది. కెనాట్, వుడెంట్, షుడెంట్, ఓకే, కుడెంట్ ఇవన్నిటిని కూడా మనము యాక్సిలరీస్ అంటాం. యాక్సిలరీ వర్బ్స్, యాక్సిలరీస్ అంటాం. సో ఇలాంటివి ఎక్కడ వాడతాం? ఒక్కొక్క యాక్సిలరీని మనం ఒక్కొక్క మీనింగ్కి వాడతాం మనం ఈ యాక్సిలరీ వర్బ్స్ని వాడినప్పుడు. యాక్సిలరీ వర్బ్స్లో సింగులర్, ప్లూరల్స్ అంటూ ఏమీ ఉండదండి. ప్రతి ఒక్కళ్ళకు దే క్యాన్, ఐ క్యాన్, షీ క్యాన్, ఇట్ క్యాన్ అని అంటాం. మనకు అదే కనుక మామూలు వర్బ్స్లో వాడాల్సి వస్తేను షీ టెల్స్, హీ టెల్స్, ఇట్ టెల్స్ అంటాం మనం. దెన్ ఐ టెల్ అంటాం అక్కడ. వీ టెల్, దే టెల్, స్టూడెంట్స్ టెల్ అని అంటాం. సో ఈ మోడల్ వర్బ్స్కి అలాంటివి ఏమి ఉండవు అనమాట. సో ఇక్కడ క్యాన్ అనేది ఏంటంటే పర్మిషన్ను చెప్తాయి, ఒక్కొక్కసారి రిక్వెస్ట్ను చెప్తుంటాయి అది. అలాగే మే కూడా పర్మిషన్ అడుగు. ఇది మే అనేది కొంచెం ఎక్కువ అఫీషియల్ టర్మ్ లాగా ఉంటుందన్నమాట. క్యాన్ అనేది కొంచెము చాలా తక్కువ. ఇంకా కుడ్ అని వాడతాం మనం. కుడ్ ఇంకా ప్లీజింగ్, ఇంకా వాట్ ఐ కెన్ సే అతి మర్యాదగా మాట్లాడడాన్ని. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అని అంటాం మనం. కెన్ ఐ గో, ఇంకా కెన్ని కొంచెం అన్అఫీషియల్గా అనమాట వాడేటప్పుడు. సో మే ఐ కమ్ ఇన్, మే ఐ యూజ్ యువర్ పెన్,
మే ఐ యూజ్ యువర్ కంప్యూటర్ ఫర్ ఎ వైల్, మే ఐ యూజ్ యువర్ మొబైల్ ఫర్ ఎ వైల్, అలా అనమాట. పర్మిషన్ అడిగేటప్పుడు, పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడాను ఎస్ యూ క్యాన్ అని అంటాం మనం. మే ఐ కమ్ ఇన్ టీచర్, ఎస్ యూ క్యాన్ అని అంటాం. ఓకే, ఎస్ యూ క్యాన్, ఎస్ యూ మే. కెన్ ఐ కమ్ ఇన్, ఎస్ యూ క్యాన్. మే ఐ కమ్ ఇన్, ఎస్ యూ మే. అదర్వైజ్ నేను నో అని చెప్పినప్పుడు నో యూ క్యాన్, నో యూ క్యాన్ అనకూడదు, అక్కడ నో యూ కాంట్ అనాలి. అక్కడ ఏమనాలి, నో యూ కాంట్ అంటాం. ఓకే, ఇప్పుడు కాంట్రాక్ట్ ఫార్మ్స్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇది క్యాన్, సిఏఎన్ క్యాన్. చూడండి ఇక్కడ సిఏఎన్ క్యాన్ కూడా ఉంటుంది, మనకు పట్టుకునే వాటర్ క్యాన్స్. క్యాన్, ఇది క్యాన్, క్యాన్ ఇది ఒక మోడల్ వర్బ్ అనమాట. సో కెన్కి కాంట్, ఇది కూడా నేను పెట్టాను మన దాంట్లో ఛానల్లో చూడండి ప్లీజ్. కాంట్రాక్ట్ ఫార్మ్స్ అంటే ఏంటి, ఇది నెగటివ్ ఫార్మ్ అనమాట. కెనాట్ను అపోస్ట్రఫీ టీ పెడితే ఇక్కడ ఎన్ తర్వాత కాంట్ అవుతుంది, నెగటివ్. అంటే ఎస్ యూ క్యాన్, నో యూ కాంట్ అని అంటాం. సో వీటిని మనం నెగటివ్ అంటాం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాంట్రాక్ట్ ఫార్మ్స్ కూడా మనకు గ్రామర్లో ఉన్నాయి. చూడండి, మీరు థర్డ్ క్లాస్ అనుకుంటారు, థర్డ్ క్లాస్ ఏం చదవాలని, థర్డ్ క్లాస్లో ఎంత గ్రామర్ని ఇంట్రడ్యూస్ చేశారో చూడండి. సో క్యాన్, కాంట్ మోడల్ వర్బ్స్లో ఇట్లా ఉంటుందన్నమాట. సో ఈ మోడల్ వర్బ్స్ మీకు ఇక్కడ పెట్టారు. క్యాన్, మే, కెన్ ఐ, మే ఐ. దాన్ని అడగడం ఎలా అడుగుతారు, ప్రశ్నను అడగచ్చు, పర్మిషన్ తీసుకోవచ్చు, పర్మిషన్ను ఇవ్వచ్చు, ప్లీజింగ్గా కూడా అడగచ్చు, రిక్వెస్ట్ చేయొచ్చు, రిక్వెస్ట్ను ఇవ్వచ్చు, లేదా రిక్వెస్ట్ను నో అనొచ్చు. ఇవన్నిటికి కూడా మనం క్యాన్, మే వాడతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాన్ అండ్ మే ఇచ్చేసే ఆప్షన్స్, ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, దీన్ని ఎలా వాడతారు అని. ఎస్ యూ క్యాన్ అనొచ్చు, మే యూ ఆర్ యూ కెన్ సే ఎస్ యూ మే అని కూడా అనొచ్చు. నో యూ కాంట్ అనొచ్చు, ఆర్ నో యూ మే నాట్ అని కూడా అనొచ్చు. కాంట్, కెనాట్, మే, మే నాట్. ఇక్కడ కెనాట్, ఇది ఇంకోటి మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. కెనాట్ అనేది కలిపి రాస్తాం మనం, ఇక్కడ గ్యాప్ ఉండకూడదు, క్యాన్ నాట్ అని ఉండకూడదు. కెనాట్ ఒకటే వర్డ్. ఇక్కడ దానికి షార్ట్ ఫామ్ ఏం రాస్తాము, కాంట్ అని ఇలా రాస్తాం అనమాట. రైట్. సో ఇలా మనము ఎలా చేస్తాం ఇక్కడ అంటే, యూజ్ యువర్ పెన్సిల్, ఇక్కడ ఏం రాస్తాం మనము, కెన్ ఐ యూజ్ యువర్ పెన్సిల్, మే ఐ యూజ్ యువర్ పెన్సిల్, మోర్ అఫీషియల్గా వస్తుంది. ఇంకా సింగ్ ఎ సాంగ్, కెన్ ఐ సింగ్ ఎ సాంగ్, మే ఐ సింగ్ ఎ సాంగ్. మే ఐ ప్లే నౌ, పర్మిషన్ అడుగుతున్నాం మనం, మే ఐ ప్లే నౌ మమ్మీ అలా అడుగుతాం. అలాగే రైట్ ఇన్ యువర్ నోట్స్ ఎలా అంటాం అప్పుడు, కెన్ ఐ రైట్ ఇన్ యువర్ నోట్స్, మే ఐ రైట్ ఇన్ యువర్ నోట్స్. కెన్ ఐ క్లోజ్ ద విండో, మే ఐ ఓపెన్ ద డోర్, మే ఐ సిట్ హియర్, మే ఐ సిట్ హియర్ అని అడుగుతాం మనం చాలా ప్లీజింగ్గా. సో మై ఫ్రెండ్స్, ఈ రెండు మీకు చాలా చాలా క్లియర్గా వచ్చింది. ఇది మనకు పేజ్ నెంబర్ 31లో ఉంది థర్డ్ క్లాస్లో. ఇకపోతే మనకు నెక్స్ట్ అడ్జెక్టివ్స్ కూడా థర్డ్ క్లాస్లో ఇచ్చారండి. 41లో అబ్జర్వ్ అండ్ అండర్లైన్ ద వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ అని అన్నారు. ఎ స్మాల్ బేబీ ఈజ్ ఇన్ క్రాడల్, అంటే ఉయ్యాల్లో ఒక చిన్న పిల్ల ఉంది, బేబీ. అంటే ఇక్కడ ఏ స్మాల్ బేబీ అంటున్నాడు. ఈ స్మాల్ అనేది ఏంటి, ద బేబీ ఈజ్ ప్లేయింగ్ విత్ ఎ రౌండ్ బాల్. బాల్ ఎలా ఉంది, రౌండ్గా ఉంది, గుండ్రంగా. ఏ బాల్ ఈజ్ బ్రౌన్ ఇన్ కలర్, అది బ్రౌన్ కలర్లో ఉంది. అంటే ఏంటి, ఇక్కడ సెంటెన్సెస్ అన్నింట్లో కూడాను స్మాల్ ఏంటిది డిస్క్రైబ్ చేస్తుంది, దేన్ని, ఆ బేబీ సైజును డిస్క్రైబ్ చేస్తుంది. అలాగే సెకండ్ సెంటెన్స్లో ఏంటి, ఈ అండర్లైన్ రౌండ్ అనే వర్డ్ ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ద షేప్ ఆఫ్ ద బాల్, బాల్ ఏ షేప్లో ఉంది అని చేస్తుంది. అలాగే థర్డ్ సెంటెన్స్లో మనం చూస్తే ఈ బ్రౌన్ ఇన్ కలర్, ఈ బాల్ ఏ కలర్లో ఉంది, బ్రౌన్. అంటే సైజ్ అని చెప్తుంది, షేప్ అని చెప్తుంది, అలాగే కలర్ని చెప్తుంది. ఇవన్నీ డిస్క్రైబ్ చేస్తున్నాయి అన్నమాట, ఒక నౌన్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి. సో దీస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ డిస్క్రైబింగ్ వర్డ్స్ ఆర్ అడ్జెక్టివ్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ అడ్జెక్టివ్స్ అనేది కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక పార్ట్. ఓకే, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అడ్జెక్టివ్స్లో మనకు దాన్నే ఇంకో పదం ఏమంటుంటారు, అడ్జెక్టివ్స్ని డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటారు. ఒక నౌన్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా, అలాగే ప్రొనౌన్ను కూడా డిస్క్రైబ్ చేస్తాయి అవి. హీ ఈజ్ అ టాల్ మ్యాన్, హీ ఈజ్ అ హ్యాండ్సమ్ పర్సన్, అట్లా ఆ డిస్క్రైబ్ చేసినప్పుడు మనం దాన్ని అడ్జెక్టివ్స్ అంటారు. ఓకే, సో అలాగే ఇంకో దాని కింద పేజీలో మీకు ఉన్నాయన్నమాట. ఏంటి అడ్జెక్టివ్స్ అంటే, ఇక్కడ చూడండి, ఒక ట్రీ తీసుకున్నప్పుడు ఎ బిగ్ ట్రీ, ఆ బిగ్ అనేది ఏంటి అక్కడ అడ్జెక్టివ్. గ్రాస్, మన గడ్డి ఏ కలర్లో ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది, గ్రీన్ గ్రాస్. ఒక యాపిల్ తీసుకున్నాం, ఒక బాల్ తీసుకున్నాం, రౌండ్ యాపిల్, ఎ రౌండ్ బాల్, అలా షేప్ అనమాట. ఏ స్మాల్ బేబీ, బేబీ ఈజ్ వెరీ స్మాల్ అని చెప్తున్నాం. అలాగే ఒక బెలూన్ని తీసుకున్నప్పుడు వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద బెలూన్,
రెడ్ కలర్. సో ఎ రెడ్ బెలూన్ అని చెప్తాం అనమాట. సో ఇలా ఒక దాన్ని డిస్క్రైబ్ చేసే వాటిని డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటాము, లేకపోతే అడ్జెక్టివ్స్ అంటాము. ఠీకే. సో ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ కొన్ని ఇచ్చేసి మనకు ఏంటి అనేది అడుగుతున్నారనమాట. సో దిస్ ఈజ్ ఎ పప్పీ. ఏంటిది? బ్లూనా, రౌండా, స్మాలా? పప్పీని మనము బ్లూ కలర్ లేదు, రౌండ్ అని చెప్పలేము. సో మనం ఏం చెప్తాం అక్కడప్పుడు? స్మాల్ అని చెప్తాం. సో దిస్ ఈజ్ ఎ స్మాల్ పప్పీ. దిస్ ఈజ్ ఎ స్మాల్ పప్పీ. పప్పీ అంటే ఏంటి? కుక్క పిల్లని పప్పీ అంటాం. అలాగే ఇక్కడ లీఫ్ ఉంది. ద లీఫ్ ఈజ్ డాష్ ఇన్ కలర్. ఏం కలరు? వైట్ లేదు, బ్లూ లేదు. అది ఏ కలర్లో ఉంది? గ్రీన్ కలర్లో ఉంది. సో ద లీఫ్ ఈజ్ గ్రీన్ ఇన్ కలర్. ఇక్కడ గ్రీన్ అనేది ఏంటి? అడ్జెక్టివ్. గ్రీన్ అనేది ఏంటి? అడ్జెక్టివ్ అనమాట. అలాగే బాక్స్ చూడండి ఇక్కడ. ద బాక్స్ ఈజ్ డాష్ ఇన్ షేప్. అది రౌండ్లో ఉందా, ట్రయాంగులర్లో ఉందా, స్క్వేర్లో ఉందా? మనకు రౌండ్ కాదు, ట్రయాంగులర్ కాదు. ట్రయాంగులర్ అంటే ఎలాగో తెలుసు మనకు, దీన్ని ట్రయాంగిల్ అంట. రౌండ్ అంటే ఇలా ఉంటుంది. సో ఇదేంటి? ఇక్కడ స్క్వేర్గా ఉంది. సో ఇట్ ఈస్ స్క్వేర్ ఇన్ షేప్ అని అంటాం. అలాగే ద ఎలిఫెంట్ ఈజ్ డాష్ ఇన్ సైజ్. స్మాల్ ఉందా, బిగ్ ఉందా, లిటిల్ ఉందా? ఇది చాలా పెద్దగా ఉంటుంది ఎలిఫెంట్. సో ఇట్ ఈస్ వెరీ బిగ్, హ్యూజ్. ద బ్యాగ్ ఈజ్ డాష్ ఇన్ కలర్. ఇది ఏ కలర్లో ఉంది? ఇది బ్లూ కాదు, గ్రీన్ కాదు. ఏ కలర్లో ఉంది? పింక్. సో ఇది డిస్క్రైబ్ చేస్తుంది దీన్ని, ఏ కలర్ అనేది. సో బ్యాగ్ ఈజ్ పింక్ ఇన్ కలర్. సో వీటిని కూడా మనం ఏమంటామన్నమాట? అడ్జెక్టివ్స్ అని అంటాము. ఓకే. ప్రిపోజిషన్స్, దాని పేరే చెప్తుంది చూడండి మనకు. ప్రిపోజిషన్స్ అంటే ప్రీ అంటే ముందు, ప్రిపోజిషన్ అంటే ఏంటి? ప్రీ అంటే ముందు, ఇట్లా ముందు వచ్చేది అనమాట. పొజిషన్ బట్టి మనకు ముందు వస్తుంది అనమాట ప్రిపోజిషన్స్. ఈ ప్రిపోజిషన్స్ కూడా పార్ట్ ఆఫ్ స్పీచ్లో ఒకటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక భాగమైంది ప్రిపోజిషన్స్. ఇప్పుడు ప్రిపోజిషన్స్ అంటే మనం అది ఎక్కడుంది అనేది చెప్పడానికి మనము వెన్, వేర్, వాట్, వెట్, ఎట్, వాట్ టైం అనే చెప్పడానికి మనము ప్రిపోజిషన్స్ వాడతాము. ఐ విల్ కమ్ టు యువర్ హోమ్ ఎట్ 7 o'clock. అక్కడ ఎట్ అని వాడతాము. వేర్, ఐఎమ్ ఇన్ ద బస్ ఆర్ ఆన్ ద బస్. అది ఎక్కడ ఎలా వాడాలి, దీనికి కూడా నేను ఒక వీడియోలు చేశాను మా ఛానల్లో. ప్లీజ్ చూడండి, షార్ట్స్ చేశాను. చాలా ప్రిపోజిషన్స్ మీకు అందులో కవర్ అయితే ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. జస్ట్ క్విక్ గ్లాన్స్. దెర్ ఈజ్ ఎ బాల్ ఇన్ ద బాక్స్. ఈ బాక్స్ లోపల ఇన్ అంటే బాల్ ఉంది. మరి ఈ బాక్స్ ఎక్కడుంది? ఈ బాక్స్ టేబుల్ పైన ఉంది. సో ద బాక్స్ ఈజ్ ఆన్ ద టేబుల్. అలాగే ఈ టేబుల్ ఎక్కడుంది? ఇది కబర్డ్ అని అంటాం మనం. అంటే ద టేబుల్ ఈజ్ అండర్ ద కబర్డ్. ద టేబుల్ ఈజ్ అండర్ ద కబర్డ్. సో ఆన్, ఇన్, ఆన్, అండర్ అంటే లోపల, పైన, తర్వాత క్రింద. వీటిని మనము ప్రిపోజిషన్స్ అని అంటాం. అలాగే ఇక్కడ మనకు చెప్పడానికి కొన్ని పిక్చర్స్ ఇచ్చి అక్కడ మనకు పిక్చర్స్ ఇవ్వకపోవచ్చు ఎగ్జామ్లో. అక్కడ అడుగుతారు ఇంకా ఎక్కడ ఎలాంటిది ఉంది. దీన్నే మనం కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్లో కూడా చెప్పుకోవచ్చు ప్రిపోజిషన్స్ని ఎలా వాడతారు అనేది. సో దెర్ ఈజ్ ఎ పప్పీ డాష్ ఎ టేబుల్. ఈ పప్పీ ఎక్కడుంది? టేబుల్ పైన ఉంది. సో దెర్ ఇస్ ఎ పప్పీ ఆన్ ఏ టేబుల్ అనాలి. ఇక్కడ ఏమన్నా అనాలండి? ఆన్ ఏ టేబుల్ అని అంటాం. అలాగే నౌ ద పప్పీ ఈజ్ సిట్టింగ్ డాష్ టేబుల్, అండర్ ద టేబుల్. ఇక్కడ ఏమంటాం మనం? అండర్ ద టేబుల్. నెక్స్ట్ ద పప్పీ ఈజ్ సిట్టింగ్ డాష్. ఇక్కడ ఏంటి? ఇన్ ఏ కార్ అని వాడతాం. ఇక్కడ ఏం వాడతాం మనము? ఇన్ అంటే ఏంటి? ఇక్కడ లోపల. ఇన్ ఏ కార్ అని అంటాం. ఇట్ ఈస్ ఇన్ ఏ కార్. దెన్ ద పప్పీ సాట్ డాష్ ఎ బైక్, ఆన్ ద బైక్, ఇన్ ఏ కార్. ఇవి చాలా జాగ్రత్తగా చూడండి అండ్ షార్ట్ చూడండి, నేను నా దాంట్లో కూడా పెట్టాను. 67 పేజ్ నెంబర్లో ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. అదేంటంటే ఇప్పుడే చెప్పాను నేను, వర్బ్స్లో టైప్స్ ఆఫ్ వర్బ్స్. మనం ఇప్పుడే యాక్సిలరీ మోడల్ వర్బ్స్ గురించి చదువుకున్నాం, క్యాన్, మే అనే దాని గురించి. అలాగే మనకు వర్బ్స్లో రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని ఉంటాయండి. రెగ్యులర్ వర్బ్స్ అంటే వాటికి యూజువల్గా ఈడీతోని ఎండ్ అవుతాయి. అవి క్లోజ్డ్, CLOSE, క్లోజ్ అంటే ప్రజెంట్ టెన్స్, క్లోజ్డ్ అంటే పాస్ట్ టెన్స్. ఇక్కడ వర్బ్స్లో యాక్షన్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో, యాక్షన్ వర్డ్స్ అంటే ఇప్పుడు యాక్షన్ వర్డ్స్ అంటే ఇక్కడ ఏంటి? హీ స్టార్టెడ్ హిస్ జర్నీ, he opened his eyes with great difficulty, he stopped his donkey. ఇక్కడ started, opened, donkey, stopped, opened, started ఇవన్నీ కూడా వర్బ్సే. వర్బ్స్కు పాస్ట్ టెన్స్ ఫార్మ్స్ ఇవి. వర్బ్స్కు పాస్ట్ టెన్స్. స్టార్టెడ్, స్టార్ట్, ఓపెన్డ్, ఓపెన్, స్టాప్డ్, స్టాప్.
అండ్ అట్ ద సేమ్ టైం వీటన్నిటి కూడా మనం ఏమంటాము, యాక్షన్ వర్డ్స్ అంటాం. యాక్షన్ వర్డ్స్. వర్బ్ అంటే ఏంటి, వర్బ్స్ ఆర్ నథింగ్ బట్ యాక్షన్స్. అలాగే ఏంటవి, కంప్లీటెడ్ యాక్షన్స్. ఇక్కడ పాస్ట్ టెన్స్ అని చెప్తున్నాయి ఇవి, వాటికి ప్రజెంట్ టెన్స్లు ఏంటో కూడా చెప్పాను, ఈ పాస్ట్ టెన్సెస్ చెప్తున్నాయి ఇవి. సో దే ఆర్ యూజ్డ్ హియర్ ఇన్ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అంటే ఇవి మనకు టెన్సెస్లోకి వస్తాయి. ఇక్కడ వర్బ్స్ చాలా ఇంపార్టెంట్. మీరు కొన్ని ఖచ్చితంగా, ఇది కూడా నా వీడియో ఉంది మన ఛానల్లో వర్బ్స్ గురించి. దాంట్లో మొత్తం నేను రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనే లిస్ట్ కూడా ఇచ్చాను. రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి, ప్లీజ్ గో త్రూ దట్. ఇక్కడ మనం టెక్స్చువల్ గ్రామర్ చూద్దాం ఇక్కడ. సో యాక్షన్ వర్డ్స్ అంటే ఏంటో మీకు తెలిసింది ఇప్పుడు. అయితే ఎక్కువగా ఈడీతోని క్లోజ్ అయ్యే వాటిని అన్నిటిని కూడా మనము, వీటన్నిటిని కూడా రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఏమంటామండి వీటిని, రెగ్యులర్ వర్బ్స్. అంటే ద రూట్స్ ఫార్మ్స్ ఆఫ్ ద అబోవ్ వర్బ్స్ ఆర్ లైవ్, స్టార్ట్, ఓపెన్ అండ్ స్టాప్. సో ద పాస్ట్ టెన్స్ ఫార్మ్స్ ఆఫ్ ద అబోవ్ వర్బ్స్ ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఈడీ ఆర్ డి. ఈడీ కానీ డి కానీ ఉంటే దాన్ని ఏమంటాము, రెగ్యులర్ వర్బ్స్ అంటాం. సో ఇలాంటి వర్బ్స్ని మనము రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఇప్పుడు నాకు ఇక్కడ ఒకటి చెప్పండి, గో అని ఉంది ఒక వర్బ్, ఇది గో అనేది. గోకి పాస్ట్ టెన్స్ ఏంటండి, ఇక్కడ రెగ్యులర్ వర్బ్స్ ఉంది అని చెప్పేసి గో ఈడి అని ఉందా, గో డి అని ఉందా? గోకు డి పెడితే ఏమవుతుంది, ఇక్కడ కనుక డి పెట్టినట్టుగా గాడ్ అవుతుంది, అలా కాదు. అప్పుడు దీనికి పాస్ట్ టెన్స్ ఏమవుతుంది, గోకి వెంట్ అవుతుంది. గోకు పాస్ట్ టెన్స్ ఏమవుతుందండి, వెంట్ అవుతుంది. అలాగే పాస్ట్ పార్టిసిపుల్ ఏమవుతుంది, గాన్ అవుతుంది. ఏమవుతుందండి, గాన్. సో గో వెంట్ గాన్ ఏమవుతుంది, అది గో వెంట్ గాన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే గో తీసుకుంటే ఏమవుతుందంటే గో వెంట్ అండ్ గాన్ అవుతుంది. అది మనకు గో వెంట్ అండ్ గాన్ అవుతుంది, గో వెంట్ గాన్. అంటే ఇప్పుడు మరి ఇదేంటి, దీనికి ఈడీ కానీ డి కానీ చేస్తే రాలేదు ఇవి, వీటికి వేరేగా వచ్చినాయి కొత్తగా. గో వెంట్ గాన్ అంటే గో, నేను వెళ్తాను, నేను వెళ్ళాను, నేను వెళ్ళిపోయాను, జస్ట్ ఇప్పుడే వెళ్ళాను అని చెప్పడానికి. అలా వీటిని ఏమంటారంటే ఇప్పుడు ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఇర్రెగ్యులర్ వర్బ్స్, రెగ్యులర్ వర్బ్స్. ఇర్రెగ్యులర్ వర్బ్స్కి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఆర్ యూ కెన్ సే పాస్ట్ పార్టిసిపల్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. లేకపోతే ఒక్కొక్కసారి రెండు ఒకటే ఉంటుంది, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. అలాగే కొన్నిటికి మూడు ఒకటే అవుతుంటాయి. కట్ కట్ కట్, పుట్ 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 అని. సిట్, సాట్ సాట్ అని కూడా అంటాం మనం ఒక్కోసారి. దానికి రెండు విధాలుగా, ఒక్కొక్కసారి ఒకే దానికి 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ కూడా వాడుతుంటాం మనం. సో ఇలాంటి వాటిని మనము ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాము. ఎక్కడైతే ఈడీ అండ్ డి యాడ్ చేస్తామో అలాంటి వర్బ్స్కి స్టాప్డ్, ఓపెన్, స్టార్టెడ్ని, వీటిని మనము రెగ్యులర్ వర్బ్స్ అంటాం. సో ఇది ఇంపార్టెంట్ అండి మీకు వర్బ్ టైప్స్లో. ప్లీజ్ ఆ ఛానల్ చూడండి మనది, ఇంగ్లీష్ ట్యూబర్ భారతిలో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఈ టెక్స్చువల్ గ్రామర్ మాత్రం మనం ఇది చూసాం. ఐ థింక్ మీకు ఇప్పుడు క్లియర్ అవుతుందండి వాట్ ఆర్ రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. అసలు వర్బ్ అంటే ఏంటి, ద వర్డ్ విచ్ డినోట్స్ అన్ యాక్షన్ ఈజ్ కాల్డ్ ఏ వర్బ్. దాన్ని ఎవరు చేస్తున్నారు అని చెప్తే మనం ఏమంటాం, దాన్ని సబ్జెక్ట్ అంటాం. ఇప్పుడు హీ ఓపెన్ ద డోర్, ఇక్కడ ఓపెన్ అనేది వర్బ్. హూ ఓపెన్ ద డోర్, హీ. అక్కడ నౌనే కానీ ప్రనౌనే కానీ వాళ్ళని ఏమంటాం మనము, సబ్జెక్ట్ అంటాం. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఏం చేశాడు. హీ ఓపెన్డ్ వాట్ అనే క్వశ్చన్ వేసుకుంటే డోర్, అక్కడ డోర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్, SVO. దీన్నే మనము ఈ వర్బ్ అగ్రిమెంట్ అని కూడా అంటాం. ఈ అగ్రిమెంట్ అయినప్పుడు ఏ టెన్స్లో వాడాలి, ఎక్కడ ఎవరికి ఉంటే దాని కరెక్ట్ టెన్సెస్ని బట్టి ఎలా సబ్జెక్ట్ని వాడాలి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా గ్రామర్ ఉంటుంది. ఇంకా కొంచెం 5th 6th క్లాస్లో అది మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇదైతే మీకు క్లియర్గా అయి ఉంటుంది. వర్బ్ అండ్ ఈ టైప్స్ ఆఫ్ వర్బ్స్లో మనము ఏం చేసాము. రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి, దాన్ని మనం యాక్షన్ వర్బ్స్ అని కూడా అంటాం. ఇకపోతే నెక్స్ట్ మనకి పేజ్ నెంబర్ 74లో కూడా ఉందండి కొంచెం. లెట్ us see that. ఇప్పుడే ఈరోజు నేను ఒక షార్ట్ కూడా పెట్టాను మన ఛానల్లో, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. ఇప్పుడు మనకు మీనింగ్స్ అంటే తెలుసు, అలాగే సినోనిమ్స్ నానా అర్థాలు అంటాం మన తెలుగులో, పర్యాయ పదాలు అని కూడా చెప్తాం. సో సినోనిమ్స్ అంటే ఒక పదం చెప్పినప్పుడు దానికి అలాగే మీనింగ్ వచ్చేవి మరికొన్ని పర్యాయ పదాలు.
అలాగే యాంటనిమ్స్ అంటాం. యాంటనిమ్స్ అంటే దానికి ఆపోజిట్ వర్డ్స్. ఇప్పుడు మనం కొన్ని ఆపోజిట్ వర్డ్స్ కూడా చూసాం ముందు లెసన్స్ దగ్గర. సో సినానిమ్స్, యాంటనిమ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వాటిలోంచి కూడా ఒక క్వశ్చన్ కానీ 2 క్వశ్చన్స్ కానీ తప్పకుండా వస్తాయి. ఇక్కడ చూడండి, లిటిల్. లిటిల్ అంటే దానికి సినానిమ్ ఏది? లిటిల్ అంటే మనకి తెలుసు కొంచెం అనేది. సో లిటిల్ అంటే ఏంటి? స్మాల్. హ్యాపీ అంటే జాయ్ఫుల్, ఎంజాయ్, యూనో హ్యాపీ అంటే జాయ్ఫుల్, అదే దానికి అర్థం వచ్చేలాగా. బ్యాడ్, ఎవిల్. ఎవిల్ అంటాం, బ్యాడ్ అంటే ఎవిల్. మళ్ళీ బ్యాడ్కి ఆపోజిట్ ఏంది? గుడ్, అలా అనమాట. హేట్ అంటే ఐ డోంట్ లైక్. హేట్ అంటే ఇంకా వర్స్ట్ కమ్ వర్స్ట్ కండిషన్స్లో మనం హేట్రెడ్, అసలు అంత సేమ్ అనమాట నువ్వు అంటే అని చెప్తారు అట్లా. సో హేట్ అంటే డిస్లైక్. డిస్లైక్ కొంచెం మామూలుది. హేట్ అంటే ఇంకా చాలా ఎక్కువ డిస్లైక్ చేయడం అనమాట. సో అఫ్రైడ్ అంటే స్కేర్డ్. అఫ్రైడ్ అంటే స్కేర్డ్, ఓకే నాకు భయము అని చెప్పడం అనమాట. అఫ్రైడ్, స్కేర్డ్. సో వీటిని మనము సినానిమ్స్ అంటాం. సో అవే మీకు కొన్ని ఎక్సర్సైజ్ కూడా ఇచ్చారు ఇలాంటివి. ఇక్కడ సినానిమ్స్ మనం చెప్పాలి. ఇప్పుడు సినానిమ్స్ ఏంటో చూసాం, అవేంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కొన్ని పదాలు ఇస్తే దాన్ని ఎక్సర్సైజ్ ఎలా చేస్తాం మనం. అలాగే ఇప్పుడు హ్యాపీకి గ్లాడ్ ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చారు మీకు. హేట్, హేట్ అంటే ఏంటంటే ఇప్పుడే మనం చూసాము, డిస్లైక్. అఫ్రైడ్, అఫ్రైడ్ అంటే భయం, ఫియర్ఫుల్. లిటిల్, లిటిల్ అంటే ఏంటి? స్మాల్, ఇప్పుడే మనం చూసాం కదా. న్యూ, కొత్తది అంటాం. అప్పుడు ఏమంటాం దాన్ని? సినానిమా. లిటిల్ న్యూ అంటే కొత్తది, కొత్తది అంటే ఫ్రెష్. ఓ దీస్ ఆర్ ఫ్రెష్ వెజిటబుల్స్ అంటాం, ఇప్పుడే వచ్చినాయి అని చెప్పేసి. అలాగే లవ్, లవ్ అంటే ఏంటి? లైకింగ్. సో లవ్ అంటే లైక్. సో లైకింగ్ని లవ్ అంటాం అనమాట. సో ఇవి మనకు కొన్ని ఎక్సర్సైజ్లు, సినానిమ్స్ అండ్ 95 పేజ్ నెంబర్లో మనకు మళ్ళీ కొన్ని ఎలా అంటే ఇక్కడ వర్డ్స్, ఆపోజిట్ వర్డ్స్ ఉన్నాయన్నమాట. వాటిని మనం మ్యాచ్ చేసి చూస్తే ఇవన్నీ మనకు ఎక్కడ ఏది ఇస్తారో చెప్పలేం మనం. సో ఇక్కడ చూడండి, కైండ్ అనేది ఉంది. కైండ్కి ఆపోజిట్ ఏంటి? కైండ్ అంటే చాలా దయగల, అంటే దానికి ఆపోజిట్ ఏమవుతుంది? క్రూయల్ అవుతుంది. కైండ్కి క్రూయల్ అవుతుంది. అలాగే సేమ్, సేమ్కి ఆపోజిట్ ఏమవుతుంది? డిఫరెంట్. దే ఆర్ డిఫరెంట్ థింగ్స్ బట్ దీస్ ఆర్ సేమ్. హైకి ఏమవుతుంది? హై అంటే ఎత్తుగా, కింద పల్లంగా ఉంటుంది, లో. హెవీ, హెవీ అంటే ఎక్కువ వెయిట్గా ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఆపోజిట్ ఫర్ దట్? లైట్. అలాగే జెంటిల్ అంటే దానికి రఫ్, ఇక్కడ స్మూత్గా ఉంటుంది, జెంటిల్గా ఉంటుంది. రఫ్, హీ స్పీక్స్ జెంటిల్లీ, షీ స్పీక్స్ రఫ్లీ, అట్లా అలా అనమాట. సో దీన్ని మనం ఆపోజిట్స్ అంటాం. ఇంకా లేకపోతే ఈ 3rd క్లాస్లో లాస్ట్ బిట్ ఏంటి? మళ్ళీ మనం ప్రిపోజిషన్స్ ఆల్రెడీ చేసాము. అదే ప్రిపోజిషన్స్కు మరికొన్ని ప్లేస్ గురించి అక్కడ మనం పైన ఉందా కింద ఉందా అని చదివాము. అండర్ అని చెప్పేసి, ఇన్ అని చెప్పేసి, ఆన్ అని చెప్పి. ఇక్కడ రెస్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్స్ చూస్తున్నాం మనం. ఇక్కడ మరో 3 కొత్తవి ఏంటంటే బిసైడ్ అంటే పక్కన, ఇది కూడా ప్రిపోజిషనే. బిసైడ్ అంటే పక్కన. ఇక్కడ దీనికి సంబంధించినవి కూడా నేను షార్ట్స్ పెట్టాను, కైండ్లీ మీరు చూడండి. బిసైడ్, బిసైడ్స్. బిసైడ్స్ అంటే ఏంటి? బిసైడ్ అంటే ఏంటి? బిసైడ్ అంటే ప్రక్కన, బిసైడ్స్ అంటే దానితో పాటు అన్నమాట. అక్కడ ఇన్ ఫ్రంట్ అంటే ముందు, బిహైండ్ అంటే వెనక. క్యాట్ ఈస్ బిహైండ్ ద బాక్స్, క్యాట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బాక్స్. అలాగే ఇక్కడ మనకు వాడు పెట్టమని అనమాట ఏంటి అనేది. ద క్యాట్ ఈస్ ద బాక్స్ అంటే ఇక్కడ ఏంటి? బిసైడ్ ద బాక్స్. ద క్యాట్ ఈస్ డాష్ ద బాక్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బాక్స్. ద క్యాట్ ఈస్ బిహైండ్ ద బాక్స్. సో ఇవి మనకు ప్రిపోజిషన్స్ అనమాట ఇక్కడ. సో ఈ వీటితోనే మనకు 3rd క్లాస్లో ఏముందో క్షుణ్ణంగా మొత్తం గ్రామర్, కంటెంట్ ఏముందో అంత చూసాము. మళ్ళీ క్లాస్లో మనము 4th క్లాస్తోనే వచ్చేద్దాం. 4th, 5th అయిపోతే మీకు క్లియర్గా ఒక ఇది అయిపోతుంది. తర్వాత 6th to 10th వీ విల్ డూ ఇట్. సో మై ఫ్రెండ్స్, తప్పకుండా షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు బాగా అనిపిస్తేనే. ఇంకా ఏమైనా కావాలంటే కూడా మీరు చెయ్యండి, మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి, తప్పకుండా తీసుకుంటాను. ఏమైనా కూడా మీకు క్లియర్గా. అట్ ద సేమ్ టైం ఛానల్ని ఆల్రెడీ చూడండి, మీకు చాలా కంటెంట్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను మా ఛానల్లో. వర్బుకు సంబంధించిందే కానివ్వండి, మీకు ఇంతకుముందు చెప్పిన విధంగాను కొన్ని మన కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ కూడా చేశాను. అందులో అన్నీ క్లియర్గా ఉన్నాయి గ్రామర్ కంటెంట్. మీరు అవి చూడండి. షార్ట్స్లో మాత్రం మీకు ప్రపోజిషన్స్ గురించే కానీ, కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ గురించే కానీ, క్వశ్చన్ ట్యాగ్స్ గురించే కానీ అన్నీ చేశాను. షార్ట్ ఫామ్స్, కాంట్రాక్షన్స్ గురించే కానీ చూడండి. బాగా మీకు అలా విని ఎగ్జాంపుల్స్తో పాటు చూస్తే బాగా గుర్తుంటుంది పుస్తకంలో చదివేదానికన్నా. అట్ ద సేమ్ టైం పుస్తకాలు కూడా ఫాలో అవ్వండి. అందుకే నేను మీకు పుస్తకాన్నే మీ ముందు పెట్టి చెప్తున్నాను.
సో మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. గవర్నమెంట్ బుక్స్ ఇవన్నీ కూడా లేటెస్ట్ బుక్స్ 2024 మాత్రమే. ఒక్క క్లాస్ 10థకే మనం 23 తీసుకుంటాము. లేటెస్ట్ బుక్స్నే ఫాలో అవుతున్నాం మనము. సో ఇవి మీరు ఖచ్చితంగా చూసుకోండి మై ఫ్రెండ్స్. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్ రూపంలో అడగండి. ఐఎమ్ విత్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్.